హాయ్ అండి. ఈరోజు నేను ఫస్ట్ టైం తిన్న చింత చిగురు ఎండు చేపల కూర ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. నిజంగా అద్దరిపోయిందండి ఈ కాంబినేషన్ అయితే. ఆ పులుపుతో ఆ చింత చిగురు పులుపు ఎంత బాగుందో తెలుసా అండి. ముందుగా ఈ వంజరం చేప ముక్కలు అనమాట అండి. వంజరం ఎండు చేప ముక్కలను హాట్ వాటర్ వేసి నానబెట్టాను అనమాట. ఇలా 2 ఉల్లిపాయలు అయితే ముక్కలు కట్ చేసుకున్నాను. దీనికి సరిపడా చింత చిగురు తీసుకున్నాను అనమాట అండి. ఒక 2 గుప్పుళ్ళు ఫుల్ ఉంటుందన్నమాట ఈ చింత చిగురు. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా నలుపుతా పక్కన వాష్ చేసుకుందాము. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము శుభ్రంగా వాష్ చేసుకున్న హాట్ వాటర్లో నానబెట్టింది మళ్ళీ దానిపైన పొరలా ఉంటుందన్నమాట. ఆ పొరను శుభ్రంగా వాష్ చేసేసుకోవాలన్నమాట. తీసేస్తే అందులో ఇసుక అన్నీ పోతాయి అన్నమాట. అలాగా మళ్ళీ హాట్ వాటర్లో నానబెట్టింది శుభ్రంగా కడుక్కోవాలన్నమాట అండి. ఇలా ఎండు చేపలను కడిగిన ఎండు చేపలను ఇలాగ ఆయిల్లో వేయించుకుందాము. మళ్ళీ మరి గట్టిగా కాకుండా మనం వేయించుకుని తీసుకుంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట. ఈ ఎండు చేపలను మరీ హార్డ్గా వేయించుకోకూడదు అనమాట. ఇప్పుడు ఇలా వేయించుకున్న ఎండు చేపలను ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఎండు చేపలు వేయించేటప్పుడు కొద్దిగా ఆయిల్ పీల్చుకున్నాయి అనమాట. మళ్ళీ ఇంకొక స్పూను ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయ ముక్కలు అనమాట అండి. ఇవి కూడా కల్లుప్పు వేసి ఆ ఉల్లిపాయ తగ్గ కొద్దిగా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఆనియన్ కూడా సాఫ్ట్గా ఇలాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత చిన్న మీడియం సైజు టమాటా కూడా వేసుకుందాము. టమాటా కూడా వేసుకుని కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకుందాము. ఇందులో నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన లేకుండా దోరగా వేయించుకున్న తర్వాత పసుపు, మనము తినే కారం బట్టి నేను 2 స్పూన్లు అయితే కారం వేసాను. ఆ చింత చిగురు పులుపుగా ఉంటుంది కదండి. కారము ఉప్పు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అనమాట. ఇలా సీజన్లో దొరికే చింత చిగురును మనము వీలైనంత మటుకు వండుకుని తింటే మనకి ఆరోగ్యానికి తగ్గ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ అందుతాయండి. ఇప్పుడు మనం శుభ్రంగా వచ్చేసుకున్న చింత చిగురుని కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇది నుంచి వాటర్ వస్తుందన్నమాట, కొద్దిగా లూజ్ అవుతుంది. ఇప్పుడు చింత చిగురు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం పక్కన వేయించుకు పెట్టుకున్నాం కదండి ఎండు చేప ముక్కలు, ఇవి కూడా వేసుకొని కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకుని బాగా కలుపుకుందాము. అలాగని ఎక్కువ వాటర్ వేయనక్కర్లేదండి. ఆల్రెడీ మన చింత చిగురు టమాటా అన్నీ మగ్గిపోయినవి. జస్ట్ ఎండు చేప ఉడకడం కోసమని ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకసారి ఇలా తిప్పేసుకొని దీని మీద మూత పెట్టుకుని మగ్గించుకుందాము. చాలా ఈజీగా అయిపోతుందండి కర్రీ అయితే. ఆ ఎండు చేపలు వేయించుతుంటే బయట వరకు వచ్చిందంట వాసన, గుమ్మ చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ కూడా ఈ వంజరం ఎండు చేప ముక్కలు అనుకుంటా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. నాకు ఏ ఎండు చేప అంత ఇష్టం అనిపించలేదు అన్నమాట. ఈ ముక్క తింటూ ఉంటుంటే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు సరిపోలేదని కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి మగ్గించాను అనమాట. చూడండి, మనకి ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాము. సూపర్ అంటే సూపర్ వచ్చిందండి. ఇంకా ఎండు చేప చింత చిగురు కూర ఫస్ట్ టైం తిన్నాను, అద్దరిపోయింది అంతే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.